ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో కిడ్నీ బాధిత కుటుంబానికి 1,35,000 రూపాయలను విరాళంగా అందజేసిన జన సైనికులు. పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు. ఇంటర్మీడియట్ ఫలితాలలో సత్తా చాటిన జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు. అభినందించిన రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు. ప్రతి ఒక్కరూ స్వయంగా జనగణన నమోదు చేసుకోవాలంటున్న అధికారులు. ఈ నెల 30వ తేదీలోపు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని హితవు. బొట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం పంచాయతీ పరిధిలో మామిడి పండుగ చేసుకున్న కొండారెడ్డి గిరిజనులు. జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ ఏరియా నందు అమ్మానిలయం శ్యాంబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్ బ్లంకర్స్ ఏర్పాటు చేసిన దాతలు. రద్దీగా ఉండే రోడ్డు, నిత్యం జనసంచారం, ప్రమాదాలకు కారణమవుతున్న రహదారి సర్కిల్, స్కూల్ పిల్లలు సంచరించే ప్రధాన కూడలి జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ, పైడుపాక, రామయ్యపేట నివాసిత గ్రామాల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఆ ప్రాంత నాయకుడు అమ్మానిలయం అలియాస్ మొగల్నేడి శ్యాంబాబుతో పాటు ఆయన సోదరుడు మిగిలిన మిత్రుల సహకారంతో ప్రయాణించే ప్రయాణికులను, బాటసారులను హెచ్చరిస్తూ బ్లంకర్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణను హెచ్చరిస్తూ వాహన వేగాన్ని తగ్గించాలని సూచించే ట్రాఫిక్ బ్లంకర్స్ రహదారికి 2 వైపులా ఉంచారు. ఒక్కో బ్లంకర్ కు 15,000 రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. పైగా అదే ప్రాంతంలో సీసీ కెమెరాను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. మేడం వనజ చేతుల మీదుగా వీటిని స్విచ్ ఆన్ చేశారు. బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీలోని పైడుపాక స్కూల్ వద్ద వాహనాలు వేగంగా రాకపోకలు సాగించడంతో తరచూ ప్రమాదాల బారిన ప్రజలు, విద్యార్థులు పడుతున్నట్లు, వాహన వేగాన్ని తగ్గించే బ్లంకర్స్ ఏర్పాటు చేయడంతో ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ, ప్రసాద్, హెచ్ఎం నాగేశ్వరరావు, ఋషి మాస్టర్, ప్రైమరీ స్కూల్ చైర్మన్ చింతల శ్రీను, శేషారెడ్డి, పవన్ రెడ్డి, మరడాని పకీర్ నాయుడు, ఆదాడ పెద్దిరాజు, వసుమతి శ్రీనురాజు, పుత్రరాజు, మోటూరి మధు, బోను లక్ష్మి, జస్వంత్, ఉస్మాన్, కేశవ తదితరులతో పాటు ఆ ప్రాంత కాలనీవాసులు పాల్గొన్నారు. జరగకుండా ఉండాలనేది ఒక కాన్సెప్ట్ తో ముందు జాగ్రత్తగా మరి ఈ బ్లింకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఏ ఇంటిలోని కూడా కన్నీటి బొట్టు రాలకూడదనే ఒక కాన్సెప్ట్ తో మరి ముందు జాగ్రత్తగా మరి ఈ బ్లింకర్స్ ఏర్పాటు చేసాం. అలాగే ట్రాఫిక్ ఎస్ఐ గారు వస్తున్నారు, మరి వారిని కూడా అడుగుతాం ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయమని. మరి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అయితే, తల్లిదండ్రులు అయితే ఒక్కొక్కసారి రోడ్డు దాటించడం అనేది జరుగుతుంది. ఒకసారి వాళ్ళకి ఏదైనా పని ఉంటే మాత్రం పిల్లలు ఆడుకుంటూ వెళ్తుంటారు, అలాగే ఏలకోలాలు ఆడుకుంటారు. మరి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వెనకాల వచ్చే బళ్ళని చూసుకోవాలి, ఎదురొచ్చే బళ్ళని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. కాబట్టి మా వంతు, మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఇక్కడ వేస్తే బాగుంటుంది అని చెప్పి మరి పవన్ రెడ్డి గారు కానీ, శేషారెడ్డి గారు కానీ, పకీర్ రెడ్డి గారు కానీ, మధు కానీ, మరి భువనలక్ష్మి గారు కానీ ఇక్కడ ఏదో చేయాలండి మనం అని చెప్తే మరి వాళ్ళ ఆలోచనలతో పాటు నాకు వచ్చిన ఒక ఆలోచనని మరి ఈ లైట్స్ 2 కూడా హైదరాబాద్ లో ఉన్న మా అన్నయ్య గారు మురళీకృష్ణ గారు పంపించారు. మరి ఈ బ్లింకర్స్ ని ఈ రోజున ఎస్ఐ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేస్తున్నాం అండి. అదే విధంగా మరి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి పోలీసు వారు అయితేనేమి ఇక్కడ ఏ ఒక అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే కాన్సెప్ట్ తో మరి పోలీసు వారు సీసీ కెమెరా ఏర్పాటు చేయమని అడగడం జరిగింది. మరి దాన్ని కూడా మేము అందరం కలిసి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరం కలిసి మరి ఈ యొక్క లైట్ ని సీసీ కెమెరాని ఏర్పాటు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. మంచి సంకల్పానికి ప్రోత్సాహం తోడైతే సత్ఫలితాలు సాధించవచ్చని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జన సైనికులు మరోమారు నిరూపించారు. సోషల్ మీడియా ద్వారా కిడ్నీ బాధితుడికి నగదు సహకరించేందుకు తోడ్పాటును అందజేశారు. జనసేన పార్టీ సానుభూతిపరుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ప్రగడ హర్షిత్ కుమార్ కు 2 కిడ్నీలు పనిచేయకపోవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైన విషయం తెలుసుకుని 1,35,000 రూపాయలు నగదును సమకరించారు. ఇంజనీరింగ్ చదివిన హర్షిత్ కు తల్లి తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడగా ఆపరేషన్ కు సుమారు 10 లక్షల దాకా ఖర్చవుతుందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఆర్థికంగా బలహీనులైన కుటుంబీకులు ప్రయత్నాలు చేస్తూ పట్టణ జనసేన పార్టీకి తెలియజేశారు. ఈ విషయంలో జంగారెడ్డిగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల రాకేష్,
చొరవ తీసుకుని చింతల నాని, జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, యాతం సుధీర్, బోగాదుల సురేష్, నయీంతో కలిసి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, సానుభూతి పరుల నుండి స్వచ్ఛంద విరాళాలు సేకరించారు. ఆ మొత్తాన్ని హర్షిత్ కుమార్ తండ్రి ప్రగడ ధర్మేంద్ర, డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య చేతుల మీదుగా అందజేశారు. కరాటం సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ పార్టీ పట్ల, పార్టీలో ఉన్న తోటివారి పట్ల ఎంతో ఉన్నతంగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి సహాయపడిన వారందరినీ అభినందించారు. మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ సహాయపడిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆకుల రాకేష్ మాట్లాడుతూ స్పందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ యుఎస్ నుండి మరో 1,12,000 రూపాయలు సేకరించిన గొర్రెల డీస్మా లావణ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటం ఉమామహేశ్వరరావు, వెజ్ వెంకటస్వామి నాయుడు, కసుకుర్తి ఉమా, బల్లె రామచంద్ర వరప్రసాద్, నొలకాని చందు, సాధనాల కరుణ, దాసరి మధు, మహదాసు వీరభద్రరావు, ఎడ్ల తేజేశ్వరరావు, బండారు సత్యం, నొలకాని వాసు, గొర్రెల నరసింహారావు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీ ఆకుల రాకేష్ గారు, సీనియర్ నాయకులైనటువంటి చింతల నాని గారు వీళ్ళ ఆధ్వర్యంలో ప్రగడ హర్షిత్ అనేటటువంటి జన సైనికుడికి మూత్రపిండాల వ్యాధితో హైదరాబాద్ హాస్పిటల్లో వైద్యం పొందుతా ఉన్నారు. ఆర్థికంగా తల్లిదండ్రులు బాగా పేదవారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పినటువంటి మంచి ఆలోచన విధానంతో మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిపి ఆ అబ్బాయి వైద్య ఖర్చుల నిమిత్తం 1,35,000 రూపాయలని మొత్తం మా జన సైనికులు సందా రూపంలో వేసుకొని వారి తండ్రి గారు అయినటువంటి ఆయనకి ఈ రోజు ఇక్కడ అందజేయటం జరిగింది. అంతా ఇవ్వలేకపోయినా ఉడతా భక్తిగా కొంతవరకైనా జన సైనికుడికి, జన సైనికులందరూ కూడా ఉపయోగపడాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రతి జన సైనికుడికి, ఎవరైతే సందాలిచ్చి సహకరించారో ప్రతి దాతకి, జన సైనికులందరూ కూడా చింతలపూడి నియోజకవర్గం జనసేన తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డి మండలం అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు రాకేష్ గారి ఆధ్వర్యంలో ప్రగడ హర్షిత్ అనే కుర్రాడికి కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ హాస్పిటలైజేషన్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమం ఆయన మీద వేసుకుని ఈరోజు 1,35,000 మా కుర్రాళ్ళు అందరూ కూడా, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా 1,35,000 ఆర్థిక సాయం ఈరోజు చేయడం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జనసేన పార్టీ ఏదైతే ప్రజలకు సేవ చేయాలనుకున్నదో ఆ స్ఫూర్తి నింపే విధంగా మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు, నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అందులో భాగంగా ఈరోజు ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఈ యొక్క ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కష్టపడినటువంటి సొమ్ముని ఏదైతే ఉందో ఒక సేవా కార్యక్రమానికి చెయ్యాలి, ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వామ్యం అవటం చాలా సంతోషంగా. ఇది ఏ పార్టీలోనూ కూడా కనపడినటువంటి విషయం. ఈరోజు అధికారంలో ఉండి కూడా మేము అందరం కూడా ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ముందుకు రావటం, వాళ్ళ యొక్క సంపాదనలోంచి ఎంతో కొంత తీసి ఒక ప్రజాశ్రేయస్కి పనిచేయడం అనేది సంతోషించే విషయం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్వీఎల్ అపార్ట్మెంట్ నందు అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గ్యాస్ లీక్ కారణంగా జరిగే అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో పలు గ్యాస్ ప్రమాదాల నివారణ ధ్యేయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. గ్యాస్ లీక్ అయినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఏ విధంగా సిలిండర్ నుంచి అదుపు చేయాలి అనే అంశాలను మహిళలచే స్వయంగా చేయించి చూపించారు. తడిగుడ్డతో నియంత్రించడంతో, బకెట్ తో కొట్టి మంటలను అదుపు చేయడం, కేవలం ఒక్క వేలు ద్వారా రెగ్యులేటర్ నుంచి వస్తున్న మంటను అదుపు చేసే విధానాన్ని మహిళలచే చేయించి చూపించారు. వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలను జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గ్యాస్ ప్రమాదాల నివారణపై తమకు పూర్తి అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బందికి ఎస్వీఎల్ అపార్ట్మెంట్ మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాథమిక అంశాలను చక్కగా తెలియజేశారని అన్నారు. నమస్కారం అండి. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వారం రోజుల పాటు జరిగే ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఈరోజు ఎత్తైన భవనాల్లో నివసించే ప్రజలందరికీ కూడా, అంటే అపార్ట్మెంట్స్లో నివసించే మహిళలందరికీ కూడా గ్యాస్ ప్రమాదాలు మరియు ఎలక్ట్రికల్ ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందండి. ఈ అవగాహన సదస్సు జంగారెడ్డిగూడెంలో ఎస్వీఎల్ అపార్ట్మెంట్లో నివసించే మహిళలందరికీ కూడా ఈరోజు గ్యాస్ ప్రమాదాల మీద వారికి అవగాహన, అంటే ఒకవేళ గ్యాస్ లీక్ అయినప్పుడు దాన్ని మనం ఎలా ఆర్పుకోవాలనేది మెథడ్స్ ద్వారా, అంటే ఒక ఫింగర్ ద్వారా, నెక్స్ట్ ఒక బకెట్ ద్వారా, నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఒక క్లాత్, ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించి ఒక గ్యాస్ ప్రమాదాలని మనం ఎలా నివారించుకోగలగాలి. అట్ ది సేమ్ టైమ్ ఎత్తైన భవనాలు
ప్రాంతాల్లో గనక అగ్ని ప్రమాదం జరిగితే మనం ఎలా తప్పించుకోగలగాలి, 10 మందిని మనం ఎలా కాపాడగలగాలి, మనం ఎలా రక్షించుకోవాలనే దాని మీద కళ్ళకు కట్టినట్టు ఇవాళ డెమో చేయడం జరిగిందండి. ఈ యొక్క డెమోలో ఎస్వీఎల్ అపార్ట్మెంట్లో ఉండే మహిళలందరూ కూడా పాల్గొని మేము చెప్పిన సలహాలు సూచనలు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం ప్రజలు నివసించే ప్రజలందరికీ కూడా మేము చెప్పేది ఒకటేనండి, ఫైర్ సర్వీస్ నుంచి అగ్ని ప్రమాదాల దగ్గర తగిన జాగ్రత్తలు పాటించండి. అశ్రద్ధ వద్దు. అశ్రద్ధ వల్ల ఏంటంటే మనం చేసే అశ్రద్ధ వల్ల అగ్ని ప్రమాదాలు తీవ్రంగా జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఏంటంటే అగ్ని ప్రమాదం జరగడానికి ముందే మనం మేల్కొని దాన్ని ఎలా నివారించుకోగలగాలి అనేది దాని మీద మనం నేర్చుకోగలిగితే ఈ ప్రమాదాలను మనం నివారించుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన ప్రాణాలు ఇతర వాళ్ళ కాపాడాలని కూడా కాపాడుకోవడం జరుగుతుందండి. ఇటువంటి అవకాశం ఇచ్చిన మా ఫైర్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీరామచంద్ర విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాలలో జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యా సంస్థలోని విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి అత్యుత్తమ మార్కులతో ఘన విజయం సాధించినట్లు ఆ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలియజేశారు. ఈ సందర్భంగా రామచంద్ర చిట్స్ అండ్ ఫైనాన్స్ కార్యాలయం వద్ద ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పూల బుకేలతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ విద్యార్థులను సైతం క్రమశిక్షణతో తీర్చిదిద్ది అసాధారణ ఫలితాలు సాధించడం అనేది శ్రీ రామచంద్రకే సాధ్యమని అన్నారు. ఫలితాల సాధనలో కృషి చేసిన అధ్యాపకేతర సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను కేఎస్ఎస్ఎల్ ప్రసన్న 459 మార్కులు, వి చందు 456 మార్కులు, ఎంపీ శ్రీలక్ష్మి 450 మార్కులు, కేవి ఐశ్వర్య 448 మార్కులు, వైఎస్ అభిరామ్ 437 మార్కులు, ఎం ఉదయలక్ష్మి 436 మార్కులు, పివివిఆర్ రుక్మిణి 432 మార్కులు సాధించినట్లు తెలిపారు. బైపీసీ విభాగంలో 455 మార్కులకు గాను టి నిహారిక 448 మార్కులు, కె ఎస్తేర్ 448 మార్కులు, జి లావణ్య 440 మార్కులు, కె నాగేశ్వరిదేవి 438 మార్కులు, ఎం పావని 436, ఎల్ గౌరి మీనాక్షి 434, కె సౌమ్య 432 మార్కులతో ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను పి పవన్ కళ్యాణ్ 471 మార్కులు, ఎస్ కిషోర్ 467 మార్కులు, బి శశాంక్ 443 మార్కులు, డి విజయలక్ష్మి 439 మార్కులు, ఎం సుజాత 436 మార్కులు సాధించారని అన్నారు. ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను ఎంపీసీ విభాగంలో పిబిఎన్వి సంపత్ 965 మార్కులు, జి కార్తిక్ సాయి 951 మార్కులు, బి నవదీప్ 945 మార్కులు, బైపీసీ విభాగంలో డిఎల్విఎస్ఎన్ సంజయ్ 953 మార్కులు, ఎన్ మౌనిక 949 మార్కులు, జె నాగసిరి 930 మార్కులు, సిఈసి విభాగంలో బి సునీత 895 మార్కులు, సిహెచ్ ప్రసన్నలక్ష్మి 877 మార్కులు సాధించినట్లు తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధత, ప్రత్యేక శిక్షణ వల్లే ఇటువంటి ఫలితాలు శోధనకు దోహదపడతాయని కళాశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం మాట్లాడుతూ తక్కువ ఫీజులు చెల్లించి మంచి విద్యను అందించడం కారణంగా తమ విద్యార్థులు మంచి ర్యాంకులతో ఉత్తీర్ణత సాధించారని మీడియాతో పేర్కొన్నారు. స్థితిలో రామచంద్ర విద్యా సంస్థనే ప్రతి గ్రామానికి 100 గ్రామాలను కవర్ చేస్తూ సామాన్య విద్యార్థులను సైతం తీర్చిదిద్దే విద్యా సంస్థగా ప్రారంభించడం జరిగిందని, అదే సంకల్పంతో ఈ రోజు వరకు ఈ విద్యా సంస్థనే మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ ఇటు మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ మీ అందుబాటులో మీ విద్యా సంస్థ సామాన్య విద్యార్థులను సైతం అసామాన్య రిజల్ట్ కనపరిచే విధంగా తయారు చేస్తున్నామని, ఇదే నిదర్శనమని ఎంతో గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులను కూడా ఈరోజు ఆశ్చర్యకరమైన రిజల్ట్ 555 బైపీసీ 448 ఇద్దరికి. అలాగే రిజల్ట్ చెప్తే సిఈసి భాగంలో స్టేట్ లెవెల్లో నుంచి జిల్లా లెవెల్లో నుంచి మన టౌన్లో ఎప్పుడూ కూడా 10 సంవత్సరాలుగా విజయదుందులు మోగిస్తున్నామని, ఆ ఫలితాన్ని మళ్ళీ ఈ రోజు కూడా సిఈసి భాగంలో నిలబెట్టుకోగలిగామని, అలాగే బైపీసీ భాగంలో కానీ ఎంపీసీ భాగంలో కానీ నెంబర్ 1 రిజల్ట్ తేగలిగామని, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అవుట్ ఆఫ్ 1985 సాధించగలిగామని, చాలా మంది విద్యార్థులు పాస్ పర్సెంటేజ్ పరంగా కానీ రామచంద్ర విద్యా సంస్థ సామాన్య విద్యార్థుల్ని అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్లి తీర్చిదిద్దగలిగిందని, ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి ఉపయోగపడిన మా టీచర్స్ అందరికీ, మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రామచంద్ర మేనేజ్మెంట్ అనేది మీకు ఎప్పుడు అప్లైన్ ఏరియా ప్రజలకి అందుబాటులో ఉంటుందని, ఫీజులు నిలువు దోపిడీ కాకుండా సామాన్య ఫీజులతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నామని, మా పిల్లలకి ఏ లోటు చేయకుండా మంచి ఉత్తమ సంస్కారాలతో ఉన్నతమైన ప్రమాణాలతో
మంచి ఎడ్యుకేషన్ ఇస్తాకి కృషి చేస్తామని, ఎల్లప్పుడూ రామచంద్ర విద్యా సంస్థ అంటే రాజ్యలక్ష్మి రామచంద్ర విద్యా సంస్థలో మీకు ఎల్లప్పుడూ సదా మీ సేవలో రామచంద్ర వ్యవస్థ ఉంటాయని, అదేవిధంగా 34 సంవత్సరాలుగా రామచంద్ర మన బ్యాంకు ఎల్లవేళ 365 రోజులు 24 గంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు సొమ్మిస్తూ ఎవరు సొమ్ము దాచుకున్న వాళ్ళని అడిగితే అప్పుడు వెంటనే ఇస్తూ రాత్రి 8 గంటల వరకు పనిచేస్తూ ఆదివారం కూడా అవసరం ఉంటే ప్రజలకు సేవ చేస్తా కృషి చేస్తున్నామని, అలాగే అప్లాండ్ ఏరియాలో 1300 జీవాలను బతికించి 1300 జీవాల ద్వారా వచ్చే మిల్క్ని, ఆర్గానిక్ మిల్క్ ప్రజలకు ఇవ్వగలుగుతున్నామని, ఇదే విధంగా రామచంద్ర అంటే సేవని, మేము సేవకులమని, మేము రామచంద్ర స్టాఫ్ అందరం కూడా అప్లాండ్ ఏరియా ప్రజలకు సేవ చేసే ఒక సంస్థని సగర్వంగా తెలియజేస్తూ ఈ సేవలో ఇంకా అత్యున్నత ప్రమాణాలతో సాగిస్తామనేది మరోసారి హామీ ఇస్తూ అప్లాండ్ ఏరియా పిల్లలందరినీ కూడా రామచంద్రలో నమ్మి జాయిన్ అయినటువంటి పిల్లల్ని మేము తీర్చిదిద్దుతామని ఘంటాబద్ధంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. జంగారెడ్డిగూడెం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని మాజీ డిప్యూటీ సీఎం మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకున్నారు. బందకవి రామజోగయ్య శిష్య బృందం ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్మించిన ఫ్లోర్ ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు కొండెడ్డి కిషోర్, కుక్కల మాధవరావు, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, మండవ లక్ష్మణరావు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, పీతల కృష్ణ, గొబ్బల ప్రసాద్, పఠాన్ అన్వర్ భాషా, ఆరుగోలు బజార్, ఆలయ సహాయ కమిషనర్ ఆర్వి చందన పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి చందనను అడిగి తెలుసుకున్నారు. కాలానుగుణంగా వచ్చే తొలి పంటను కొండారెడ్డి గిరిజనులు వేడుకగా జరుపుకుంటారు. తమ దేవతలకు నైవేద్యం అర్పించిన తరువాతనే వారు వాటిని స్వీకరించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని నేటికి అవలంబించడం పరిపాటిగా వస్తోంది. బొట్టాయిగూడెం మండలం ఏజెన్సీ గ్రామాలలో పులిరామన్నగూడెం, పంచాయతీ వీరంపాలెం, ఉప్పల్లి, ముంజులూరు, గిన్నెపల్లి, కామయ్యకుంట గ్రామాలలో ఆదివాసీ కొండ్రెడ్లు మామిడికాయల పండుగను జరుపుకుంటారు. దానిలో భాగంగా వీరంపాలెంకు చెందిన గిరిపుత్రులు మామిడికాయ పండుగను అంబరాన్నంటే విధంగా చేసుకున్నారు. తమ ముత్తన్న, ముత్తాతలు, తాత, నాన్నల కాలం నుంచి 41 కుటుంబాలు మామిడికాయ పండుగను జరుపుకున్నారు. సుమారు 150 సంవత్సరాల నుంచి కలిసి పండుగ చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కాలాలలో వచ్చే పంట ఫలాలను తమ దేవతగా కొలుస్తున్న సారాలమ్మకు నైవేద్యంగా సమర్పించిన తరువాతే తామంతా స్వీకరిస్తామని తెలిపారు. తరతరాలుగా మామిడికాయ పండుగను చేస్తున్నామని, భవిష్యత్ తరాలు తెలుసుకునే విధంగా, ఆచరించే విధంగా చేస్తున్నామని తెలిపారు. ఇలా చేయడం వలన తమ గ్రామం బాగుంటుందని, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు చక్కగా ఉంటాయని, తామంతా ఆయురారోగ్యాలతో ఉంటామని పేర్కొంటున్నారు. సరే, మాది ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరామగూడెం పంచాయతీ వీరేన్పల్లి గ్రామం. ఇది మేము ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నామంటే ఇది ముత్తన్నల ముత్తాతల కాడ నుండి ఇది ఒక సాంప్రదాయం. అంటే ముత్తన్నల ముత్తాతలు పెట్టినటువంటి సాంప్రదాయం వాళ్ళ బిడ్డలు కూడా ఇప్పటికి కూడా ఈ సాంప్రదాయాన్ని వదులుకోలేదు. ఎందుకనంటే కొండపోడు చేసిన కొండపోడు పండినటువంటి కందిపప్పు గాని, ఏ చిక్కుడుకాయ గాని, ఏ బొబ్బర్లు గాని, అన్ని కూడా ఇంట్లోకి చేరిన తర్వాత అన్నిటిని కూడా కలిపేసి వాటికి వచ్చిన తర్వాత వాటిని ఒక పండగ అనేది నైవేద్యం పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే మేము ముట్టుకుంటాం. పిల్లలు గాని పెద్దోళ్ళు గాని ఎవరు కూడా దానిని ముట్టుకోవడానికి వీలు లేదు. ఇది మొదటి నుంచి అటువంటి మా పెద్దలు పెట్టినటువంటి సాంప్రదాయం, కట్టుబాట్లు. ఈ కట్టుబాట్లను ఉల్లంఘించి ఎవరు కూడా చేయరు. ఇది ఈ పండగ అనేది, ఈ మామిడికాయ పండగ గాని ఇంకా చాలా పండగలు, ఇంకా భూమి పండగ కూడా ముందు రాబోయే ఇంకా ఒక నెల మారితే రాబోయే భూమి పండగ కూడా చేసుకుంటాము. అదే విధంగా ఈ పండగ సామాగ్రి తెచ్చుకోవడానికి కూడా ఎక్కడ కన్నాపురం మార్కెట్ కి వెళ్తుంటాము. అయినప్పటికీ కూడా మార్కెట్ రోడ్డు సౌకర్యం లేని కారణంగా మేము మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకోవటానికి కూడా బియ్యం, రైసులన్నీ కూడా తెచ్చుకోవడానికి కొన్ని ఇబ్బందులతో కూడుకున్న పనిది. అయినప్పటికీ కూడా మా కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అధికారులు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు. ఈ ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, ఈ మార్కెట్ ఉన్నాయి. మా బతుకులు ముత్తన్నల కాడ నుంచి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా పరిస్థితి, అదే పరిస్థితిని ఇప్పుడు కూడా మేము కూడా అనుభవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళు చదువు లేనప్పటికీ కూడా వాళ్ళు ఆ విధంగా అనుభవించుకుంటే, మేము చదువుకొని కూడా మేము ఈ విధంగా ఉన్నామంటే చదువుకున్న వాళ్ళకు ఉన్న ఉద్యోగాలు లేక కానీ అనేక రోడ్లు సౌకర్యం లేక సతమతలు అవుతున్నామని చెప్పేసి మేము చాలా ఆవేదన చెందుతున్నాము.
అదే విధంగా మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా మేము చాలా కోరుకుంటున్నాము. అనేక వినపత్రాలు కూడా ఇచ్చాం. ఐటీడీలు కూడా మా యొక్క కొండరెడ్లకు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మేము ఇప్పటికి కూడా మేము వదులుకోలేదు. ఈ వదులుకోము పిల్ల తరాలుగా మాకు ఉంటుంది అని చెప్పేసి మేము ఎప్పటికీ ఇది మరిచిపోయినటువంటి సాంప్రదాయం, ఇది మేము మరిచిపోలేము. మేము ఇదే ముందుకు సాగాలని చెప్పేసి ఇంకా ఉన్న వాళ్ళకు కూడా మేము పెద్దలు కూడా మాకు బోధించారు. అది ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా మేము బోధిస్తూనే ఉన్నాం. ఈ సాంప్రదాయాన్ని మొదట్లో వచ్చేటువంటి సాంప్రదాయానికి ముందుకు సాగించాలని చెప్పేసి మేము చెప్తూనే ఉంటాము. అదే విధంగా మా పిల్లలు కూడా అందరు కూడా నడుచుకుంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అన్ని వాచి తూచి ఎటువంటి పొరపాట్లు జరగడానికి అవకాశమే లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. మాది ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలము. ఇలాగే ఏరన్పాలెం గ్రామంలోనే మేము ప్రతి సంవత్సరం కూడా మామిడికాయ పండుగ చేసుకుంటాము. మేము మా సాంప్రదాయంగా మా ఆదివాసి కొండరెడ్డిలం. మాకు ఏంటంటే సంవత్సరానికి ఒక సంవత్సరం కోళ్ళు, ఒక సంవత్సరం పందిని వేసుకుంటాము. మా తల్లి సారాలమ్మ తల్లి, మా తల్లి పేరు. మాకు మామిడికాయ పప్పు ఇవన్నీ మొత్తము మేము కొత్తలాగా చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. మా పిల్లలు, మా పెద్దలు, మా గ్రామస్తులు అందరూ కూడా సుఖంగా ఉండాలని మా తల్లిని ఎప్పుడు కూడా మేము కోరుకుంటాము. ఇది ఏంటంటే నా పేరు మాల్చి దుర్గారెడ్డి, మాది ఏరన్నపాలెము. మేము ఎప్పుడు కూడా ఇక్కడే నివసిస్తూ ఉంటాము. మాకు ప్రతి సంవత్సరం కూడా మేము ఆదివాసులము, కొండరెడ్డిలం. మేము ఏంటంటే ఒక రోజు ఉంటాం, ఒక రోజు తిండి లేక ఉంటున్నాము, కొండపోడు కొట్టుకొని మేము. అది దీనికి మేము తెలియపరుస్తూ ఉన్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మా 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ ఆధ్వర్యంలో ట్రస్ట్ నుండి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో గురువారం ఉదయం ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామివారి దివ్య సన్నిధిలో తాతాజీ మిత్రులు ప్రవాసాంధ్రులు పసుపులేటి గోవింద్ వ్యక్తిగత వితరణతో ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ముప్పిడి చందు శ్రీ వినయ్ అనే విద్యార్థికి విద్యా ప్రోత్సాహకంలో భాగంగా 10,000 రూపాయలు అందజేశారు. దాత పసుపులేటి గోవింద్ మాట్లాడుతూ దాతలకు లబ్ధిదారులకు మధ్య వారధిగా నిలిచి వారధి ట్రస్ట్ ద్వారా వలవల తాతాజీ చేస్తున్న కృషి గుర్తించి తమ వితరణ అందించినట్లు తెలిపారు. వలవల తాతాజీ మాట్లాడుతూ వారధి ట్రస్ట్ ద్వారా దాతలు మిత్రుల చేయూతతో గత 8 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో విద్యా ప్రోత్సాహకం అందించేందుకు తమ మిత్రులు ముందుకు వచ్చి చేసిన ఆర్థిక సాయానికి దాత పసుపులేటి గోవింద్ కు వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో దాతలు తమ ఇంట జరిగే శుభ సందర్భాల్లో జన్మదినోత్సవాలు వివాహ వార్షికోత్సవాలలో సేవా కార్యక్రమాలు చేసే తలంపకు వారధి వేదికనిస్తుందని స్వయంగా దాతలే లబ్ధిదారులకు నేరుగా ప్రత్యక్షంగా సేవను అందజేసుకునేలా వారధి నుండి సహకారం అందిస్తామని అన్నారు. అనంతరం దాత గోవింద్ ను సత్కరించి వారధి నుండి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలవల మేరీ సుశీల, వారధి ట్రస్ట్ ప్రతినిధులు, లబ్ధిదారులు కుటుంబ సభ్యులు, ముప్పిడి కోట సత్యనారాయణ, దివార్ సింగ్, కంబాల పండు, వెలిచెర్ల ఆనంద్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో చదువుకి ఇబ్బంది పడుతున్న బాబుకి మంచి మనసున్న పసుపులేటి గోవింద్ గారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. చదువు నిమిత్తం తమ్ముడు టైల్స్ పనికి అంతా 3 పిల్లల్ని చాలా కష్టపడి చదివిస్తున్నాడు. కొంచెం హెల్త్ ఇబ్బంది అవడం వల్ల ఒక బాబుకి ప్రతి సంవత్సరం కూడా నేను ఆ బాబు ఫీజు నేను బాధ్యత తీసుకుంటానని మంచి మనసు నేను ఎప్పుడు చెప్తుంటాను. వారధి ట్రస్ట్ని ఇలాంటి దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలే మనకు ప్రధానమైన బలం. ఈ రోజున ఒక బాబు ఫీజు నిమిత్తం 10,000 రూపాయలు మన వారధి ట్రస్ట్కి ఇచ్చిన పసుపులేటి గోవింద్ గారికి మా నాన్నగారికి కూడా వారధి ట్రస్ట్ నా ప్రత్యేక ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెనుక భాగంలో 150 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు చేసేందుకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శిల్పి గురువారం పరిశీలించారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఎదురుగా ఉన్న గరుడ పక్షి కొండపై గరుడ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సన్నాహాలు చేపట్టగా తాజాగా శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది తెర మీదకు తీసుకువచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్ నుంచి నిధులు సమీకరించి దాతల సహకారంతో వీటిని నిర్మించేందుకు తమ వంతు సహకరిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ తెలిపారు. మరో కొండ మీద సూర్య భగవానుడి విగ్రహం సైతం ఏర్పాటు చేయాలని ఉందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. 7 కొండల వాడిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించే భక్తులు ఒక్కో కొండకు ఒక్కో పేరు పెట్టి దానికి సంబంధించిన దేవతామూర్తుల విగ్రహాలను, ఆలయాలను నిర్మిస్తే మరింత శోభయామనంగా ఉంటుందని పలువురు విజ్ఞాపన చేస్తున్నారు. పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్డులో ఉన్న రామాలయాన్ని, వెలమపేటలో కొలువై ఉన్న రామాలయాలను ఆధునీకరించి ధ్వజస్తంభాలు ఏర్పాటు చేసి నూతన ఆలయాలుగా పునర్నిర్మాణం చేస్తే మరింత శోభను తెచ్చే విధంగా ఉంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ నెల 30వ తేదీన జనగణన అంతర్జాలంలో పొందుపరుచుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి తెలియజేశారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం నందు వివిధ పార్టీల నాయకులకు జనగణన యాప్పై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటిలోనూ ఎవరికి వారు జనగణనకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దానిలో పొందుపరిచిన అంశాలను పూర్తి చేస్తే కోడ్ వస్తుందని, సచివాలయ సిబ్బంది మీ ఇళ్లకు వచ్చినప్పుడు ఆ కోడ్ ను ఇవ్వాల్సి ఉంటుందని మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాసపురంలోను, లక్కవరంలోని గురువారం ప్రారంభించినట్లు తెలిపారు. జనగణన నమోదు కార్యక్రమంలో ఎంపీపీ కొదమ జ్యోతి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పాల్గొన్నారు. ఏదైతే జనాభా సేకరణ జనగణన 2027 జరుగుతుందో దాంట్లో భాగంగా మొదటి విడతగా ఈరోజు అంటే ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. పట్టణాల్లో అందరూ ఎక్కువ భాగము ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ భాగము సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటే మనం ఏదైతే మనకు 32% దానికి చేయడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకొని ఎక్కువ భాగము భాగస్వాములు కావాలని తెలియదు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు వారి ద్వారా వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు
మిగతా ప్రతి ఒక్కరికి చేరుతుంది. అందరూ డిజిటలైజేషన్ ద్వారా మొట్టమొదటిసారిగా పేపర్లెస్ డిజిటలైజేషన్ ద్వారా జనాభా సేకరణ జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం ఎక్కువ భాగము ఈ 16 నుంచి 30 తారీఖు లోపలే వాళ్ళ స్వీకరణ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని 16 తారీఖు నుంచి ప్రతి రోజుకు ఒక సెక్టార్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ప్రజాప్రతినిధులు కావచ్చు, రేపు ఎంప్లాయీస్ కావచ్చు, మొన్నటి సచివాలయం ఎంప్లాయీస్ కావచ్చు. ఈ విధంగా ఈ షెడ్యూల్ ప్రకారం అందరూ భాగస్వాములై ప్రతి ఒక్కరూ ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ కూడా ఆల్రెడీ అవగాహన కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ ఇల్లు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఈరోజు మన గవర్నమెంట్ ఇండియా వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము, మన స్టేట్ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం, కలెక్టర్ గారి ఆదేశం ప్రకారము ఈరోజు టౌన్లో ఉన్న వివిధ పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ సెన్సస్ మీద అవగాహన కల్పించాము. దాని ద్వారా వాళ్ళకి అవగాహన కలిపి వాళ్ళ తెలిసిన వాళ్ళతోనూ వాళ్ళ బంధువులతోనూ ఈ సెన్సస్ది సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్లో అప్లోడ్ చేస్తామని వాళ్ళు తెలియపరిచారు. కాబట్టి ప్రజలందరూ ఒకటి ఆలోచించాల్సి పడుతున్నాం. మీరు సెల్ఫ్గా సెన్సస్ని ఇదివరకు మనం మాన్యువల్గా వచ్చి టీచర్స్ రాసేవారు ఇంటికి వచ్చి, ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా తలపెట్టింది డిజిటలైజేషన్ ద్వారా సెన్సస్ చేయడం తలపెట్టింది. కాబట్టి మీరందరూ మన sc.census.ap.gov. మన ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ మొబైల్ ద్వారా యాప్ ద్వారా లాగిన్ అయ్యి మీకు 34 ఐటమ్స్ వస్తే దాని ద్వారా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మీకు మే నెల 1వ తారీఖు 30వ తారీఖు లోపు ఎన్యూమరేటర్స్ వస్తారు. వాళ్ళకి మీ కోడ్ను వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే కనుక వాళ్ళ దాంట్లో అప్లోడ్ చేసి దాన్ని మొత్తం కంప్లీట్ చేస్తారు. కాబట్టి మీరు ప్రజలందరూ అవగాహన తెలుసుకొని సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా జంగారెడ్డిగూడెంలో బాగా ఎక్కువగా చేసుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఏదైనా డౌట్లు ఉంటే కనుక మీకు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్లు కానీ సచివాలయ స్టాఫ్ మీకు హెల్ప్ చేస్తారు. వాటితో కోఆర్డినేషన్ అయ్యి మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాల్సిన కోరడమైంది. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో భక్తుల కానుకల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన ఆలయ అధికారులు ఎండోన్స్మెంట్ శాఖ పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కించారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన నగదు మొత్తం సుమారు 1,80,80,167 రూపాయలుగా నమోదైంది. అదనంగా బంగారం 116 గ్రాములు, వెండి 2 కిలోలు, 135 గ్రాములు లభించాయి. విదేశీ కరెన్సీ రూపంలో కూడా విరాళాలు లభించాయి. ముఖ్యంగా అమెరికా డాలర్లు, సింగపూర్ డాలర్లు, యుఏఈ దిర్హమన్స్ తదితర దేశాల కరెన్సీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచనల మేరకు మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు ఈగల్ డిపార్ట్మెంట్ మరియు విబ్రాన్స్ ఆఫ్ కలాం ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర విజయవంతమైంది. తిరుపతి నుండి విశాఖపట్నం వరకు వెళ్తున్న సైకిల్ యాత్ర ఏలూరు చేరుకుంది. ఈ సందర్భంగా ఏలూరులో సిఆర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం డ్రగ్స్ కు వ్యతిరేకంగా సందేశం పంపుతూ ఏలూరు జిల్లా నుండి సైకిల్ ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. ప్రధాన అతిథులుగా విచ్చేసిన ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి మంచి అలవాట్లు అలవర్చుకుని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత తమ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏ ఆవులయ్య మాట్లాడుతూ గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు కేవలం ఆసక్తి కారణంగా అలవాటు పడుతున్న విద్యార్థుల జీవితాలు ఎలా దెబ్బతింటున్నాయో వివరించారు. ఎన్డీపీఎస్ చట్టం కఠినత, దాని ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. ఈగల్ సిఐ ఎం రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఈగల్ డిపార్ట్మెంట్ చేపడుతున్న ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వజ్రప్రహార్, ట్రైన్ ఆపరేషన్స్, ఆపరేషన్ గరుడ వంటి చర్యలను వివరించారు. అలాగే ఎక్కడైనా డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని సూచించారు. విబ్రాన్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితానికే కాకుండా దేశ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ వినియోగం ద్వారా వచ్చే డబ్బు టెర్రరిస్ట్ గ్రూపులకు చేరి తిరిగి దేశంపై దాడులు చేసే విధంగా నార్కో టెర్రరిజం ప్రోత్సహింపబడుతుందని హెచ్చరించారు. అందువల్ల విద్యార్థులు ఎప్పుడూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బాధ్యత గల పౌరులు
పౌరులుగా దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఏగల్ RSI బి ఉదయ్ భాస్కర్ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులచే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, సమాజానికి మంచి ఉదాహరణగా నిలవాలని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి పాండురంగారావు, అసిస్టెంట్ డైరెక్టర్ డిజాబుల్డ్ వెల్ఫేర్ రామ్ కుమార్, ఎక్సైజ్ CI GS కృష్ణదాన్ రాజు, ఈగల్ RSI ఉదయ్ భాస్కర్, సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ MV చక్రధర్ రావు, NGO మానవతా రెడ్ క్రాస్ ప్రతినిధి అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సైకిల్ యాత్ర ద్వారా యువతలో మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని నిర్వాహకులు తెలియజేశారు. చైతన్యాన్ని కలిగించాలనే సదుద్దేశం. అందులో భాగంగానే తప్ప ఇది ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి, ఏ సంఘానికి సంబంధించిన విషయం కాదు. కేవలం కలాం గారి యొక్క అనుచరులుగా, కలాం గారిని ఫాలో అయ్యేవారుగా మాత్రమే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. మీకెందుకు కలాం గారి గురించి చెప్తున్నానంటే, ఈ రోజు భారతదేశాన్ని డైరెక్ట్ గా అటాక్ చేసేంత దమ్ము ఏ దేశానికి లేదు. ప్రపంచంలో శక్తివంతమైన దేశాల సరసన అపహరణ గౌరవం నిలిపారు. PSL రాకెట్ కావచ్చు, మిసైల్ కావచ్చు, శాటిలైట్స్ కావచ్చు, శత్రు దుర్భేద దేశంగా మనం ఉన్నాం ఈరోజు. కానీ మన దేశాన్ని దెబ్బకొట్టాలంటే ఈరోజు విదేశీయులు ఎదుర్కొంటున్న, విదేశీయులు అవలంబిస్తున్న ఏకైక అంశం ఈ డ్రగ్స్. ప్రపంచంలో అత్యధిక యువశక్తి కలిగినటువంటి మన దేశాన్ని నిర్వీర్యం చేయడానికి వాడుతున్న ఏకైక మార్గం ఈ డ్రగ్స్. కాబట్టి వీటిని మనం అప్రమత్తంగా ఉండాలి. భారత ఆర్మీలో ఎక్కువగా రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో కిడ్నీ బాధిత కుటుంబానికి 1,35,000 రూపాయలను విరాళంగా అందజేసిన జన సైనికులు. పాల్గొన్న DCCB చైర్మన్ కరాటం రాంబాబు. ఇంటర్మీడియట్ ఫలితాలలో సత్తా చాటిన జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు. అభినందించిన రామచంద్ర సంస్థల చైర్మన్ BV కృష్ణారావు. ప్రతి ఒక్కరూ స్వయంగా జనగణన నమోదు చేసుకోవాలంటున్న అధికారులు. ఈ నెల 30వ తేదీలోపు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని హితవు. బొట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం పంచాయతీ పరిధిలో మామిడి పండుగ చేసుకున్న కొండారెడ్డి గిరిజనులు. జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ ఏరియా నందు అమ్మానిలయం శ్యాంబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్ బ్లంకర్స్ ఏర్పాటు చేసిన దాతలు. వార్తలు సమాప్తం. నమస్కారం.